29 నవంబర్ మరి పెద్దలు కేసీఆర్ గారి నిరాహార దీక్ష తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో మొత్తం తెలంగాణ జాతిని జాగృతం చేసిన ఒక అద్భుతమైన చారిత్రక పరిణామం అనే విషయం మీ అందరికీ తెలిసింది. మరి ఆ సందర్భంగా ఆనాడు కేసీఆర్ గారు అటు దీక్ష కూర్చోగానే మొట్టమొదటి కదలికలు తెలంగాణ సమాజాన్ని కదిలించిన మరి అడుగులు ఎక్కడ పడ్డాయి అంటే మన విశ్వవిద్యాలయాల్లో మన విద్యార్థి సోదరులు అన్నాడు ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, లేదా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు పాలమూరు కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, శాతవాహన కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆ రోజు మీరు కదం దొక్కితేనే అల్టిమేట్గా ఆ 11 రోజుల దీక్ష మరి ఫలించింది. అల్టిమేట్గా తెలంగాణ ప్రకటన వచ్చింది, తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది. నిజానికి జూన్ 2, 2014 తెలంగాణ మనం జరుపుకుంటాం. కానీ నా మనసులో నాకున్న అవగాహన, నాకున్న ఆలోచన అయితే ఖచ్చితంగా మనం అందరం కూడా దీక్ష ఫలించిన రోజు ఏ రోజైతే మనం విజయ దివస్గా జరుపుకుంటామో 9 దాన్నే నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, తెలంగాణ ఆవిర్భావానికి కూడా కీలక ఘట్టంగా మనందరం కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఆ రోజు మీరు విద్యార్థులుగా 2009 నుంచి ముఖ్యంగా 2014 వరకు కదం దొక్కిన పద్ధతి, అందులో ముఖ్యంగా శ్రీకాంతాచారి నుంచి మొదలు పెడితే వందల వేల మంది పిల్లలు ఆ రోజు మరణించిన వారు, గాయాల పాలైన వాళ్ళు, జైళ్ల పాలైన వాళ్ళు, వీరోచితంగా పోరాటాలు చేసిన వాళ్ళు విద్యార్థి వీరులు ఎవరైతే ఉన్నారో మీ త్యాగం, మీ పోరాటం నిజంగా కూడా అనన్య సామాన్యం. ఎన్ని రకాలుగా కీర్తించినా, అన్ని రకాలుగా పొగిడినా తక్కువనే అవుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రం మనం అనుకున్నట్టుగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు మరి చాలా గొప్పగా అన్ని రంగాలతో పాటు విద్యా వ్యవస్థను కూడా బాగా చేసే ప్రయత్నం బలంగా మనం చేసినాం. అది గురుకుల పాఠశాలలు పెట్టడం అయితేనేమి, ప్రతి జిల్లాలో మరి ఆ గురుకుల పాఠశాలల్ని మళ్ళీ జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేయడం అయితేనేమి, బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడంలో అయితేనేమి, వాటితో పాటు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టడం అయితేనేమి, ఇట్లా ఎన్నో రకాలుగా విద్యారంగ విస్తృతికి, విద్యారంగ బాగుకు కేసీఆర్ గారు ప్రయత్నం చేసినారు. కానీ ఇవాళ కొంతమంది కావాలి రకరకాలుగా మరి గత 10 ఏళ్లలో విద్యారంగంలో ఏమీ జరగలేదన్నట్టుగా కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు, అక్కడక్కడ విమర్శలు చేస్తూ ఉన్నారు. వీటిని తిప్పికొట్టవలసిన బాధ్యత పార్టీ మెయిన్ బాడీకి ఎంత ఉందో విద్యార్థులుగా మాకంటే ఎక్కువ ఈ బాధ్యత మీరు కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ట్రెడిషనల్ ఫార్మ్స్లో అంటే సాంప్రదాయ పద్ధతుల్లో మాత్రమే కాకుండా కొంత వినూత్నంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పనిచేయాల్సిన బాధ్యత, అందరం కూడా కలిసికట్టుగా కదలాల్సిన బాధ్యత మన మీద ఉంది.